ఏదైతే మనము మన యొక్క మనస్సు మరియు ఆలోచనల ద్వారా కూడా కర్మలని పెంచుకుంటామనేసి మనం చెప్పుకున్నామో దాని అర్థం ఏంటి అండి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పని వారు చేసుకుంటూ ఉండాలి. మనం పని చేయకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాము. అది కూడా ఏంటి, చాలా స్వార్థంగా, అంటే వాళ్ళు ఇబ్బంది పడాలి అనే విధంగానో, లేదు అంటే వాళ్ళు మనకంటే ఎదుగుతున్నారు అనే విధంగానో ఆలోచిస్తున్నాము అనుకోండి. సో ఆ టైంకి ఆ ఆలోచనల వల్ల మీరు అసలు సాధించే అంశం ఏది ఉండదు. పైగా దాంతో పాటుగా ఏంటి అంటే, వారు ఏవైతే నెగటివ్ కర్మలు తెచ్చుకున్నారో వారు అనుభవించేదాన్ని మీరు ఇక్కడ షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, అంటే వారి యొక్క కర్మని కూడా మీరు పంచుకున్నారు. ఎలాగో మన యొక్క ప్రారంధం అంటూ మనకు వచ్చింది. మన యొక్క ప్రారంధంతో పాటుగా మనం ఎవరి గురించి అయితే పదే పదే ఆలోచిస్తున్నామో స్వార్థంగా, వారి యొక్క కర్మలని కూడా మనము ఇంకా దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటున్నాము అని అర్థం. కాబట్టి ఏంటి, ఇటు మన కర్మలతో పాటుగా ఇటు వారి కర్మలను కూడా మనం అనుభవించేలాగా రెడీ అవుతున్నాము అని అర్థం. ఓకే, కాబట్టి దీని ద్వారా తెలియకుండానే, ఓకే ఇదంతా మనకి బయటికి కనిపించదు, కానీ తెలియకుండానే వారి భారాన్ని తగ్గించి మన భారాన్ని పెంచుకుంటున్నాం. కాబట్టి మన యొక్క పని, మనం చేసే పని మన మీద మనము దృష్టి పెడుతూ ఏ విధంగా మంచి కర్మలని ఆచరించాలి అనే ఎరుకతో ఉండాలి తప్పితే ప్రతి క్షణం ఎదుటివారి గురించి కాదు. సో మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచనలు అందించే అటువంటి కర్మలు ఈ విధంగా ఉంటాయి.